నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. ప్రస్తుతం మనతోని దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ అయిన కార్పొరేటర్, ఇక్కడ ఉన్న లోకల్ స్థానిక కార్పొరేటర్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దన్ వెంకటేష్ గారు అరెస్ట్ కావడం జరిగింది. తనను విడిపించడానికి ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు వచ్చారు. ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఆ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టాల్సి వస్తుంది అనే విషయాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక 12 ఎకరాల అత్యంత వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రభుత్వ భూమి ఉంది అక్కడ. గతంలో ఆ భూమిని చాలా మంది భూ కబ్జాకోర్లంతా కలిసి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా నాయకులే, మా వెల్దండ వెంకటేష్ గారు, తర్వాత మా రాజు గారు, వీళ్ళంతా కూడా అందరూ కలిసి ఆ CCLAకి రిప్రజెంటేషన్ ఇచ్చి, GHMCకి, HMDAకు అంతా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ భూమిని కాపాడాలని చెప్పని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. తదనంతరం ఆ జరిగిన పరిణామాల క్రమంలో ఆ భూమికి ఫెన్సింగ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతవరకు మంచిదే. కాకపోతే వచ్చిన ప్రమాదం అంతా ఏంటి అంటే, ఫెన్సింగ్ చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రయత్నం చేసినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తూ ఇవాళ ఆ భూమిని ఇవాళ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను అమ్మేసుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు, కమిషన్లు దండుకుంటున్నట్టుగా కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ 1000 ఎకరాల రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఆ ACB కార్యాలయం ఎదురుగున్న భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి 1000 కోట్ల రూపాయలు దండుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దాంతో పాటుగా దాదాపు 70-80 సంవత్సరాలుగా అక్కడ ఒక గుడి ఉంది, అమ్మవారి గుడి, పెద్దమ్మవారిని పోలినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమ కలిగినటువంటి ఒక గుడి ఉంది అక్కడ. ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి ఒక బస్తీవాసులందరూ కూడా బోనాలు తీసుకుంటారు, పూజలు చేసుకుంటారు, నిష్ఠతో రోజు పూజలు చేసుకుంటారు. అటువంటి గుడిని ఎంత దుర్మార్గంగా కూల్చివేసినారంటే, మొత్తం నేలమట్టం చేసేసి అక్కడ పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని పోలి ఉన్నటువంటి విగ్రహం, పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఫిలింనగర్లో మా వెల్దండ వెంకటేష్ గారి బసవతారక నగర్లో ఉన్న చిన్న గుడిలో పడేసి పూజ లేదు, పునస్కారం లేదు, భక్తి లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి పోలీసులు ప్రభుత్వం తీసుకొచ్చి అక్కడ పడేసినారు. ఇది తప్పు అని చెప్పి నిలదీస్తేందుకు వెళ్ళినటువంటి ఒక మా వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే రాజు గారు, ఇంకా చాలా మంది మన కార్యకర్తలందరినీ కూడా నిన్న హౌస్ అరెస్ట్ చేసినారు. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక అణచివేత కార్యక్రమానికి పోలీసులు పాల్పడతా ఉన్నారు. గుళ్లను కూలుస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు చేస్తూ ఉన్నారు, భూమిని కాపాడాలని కొట్లాడింది వాళ్ళు. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు, దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి దురదృష్టం. హోంశాఖ ఆయన ముఖ్యమంత్రిగానే ఫెయిల్యూరు, హోంశాఖ మంత్రిగా ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్యూర్, యాజ్ ఎ హోల్ ఇస్ ఎంటైర్ గవర్నమెంట్ ఇస్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. దురదృష్టం ఏంటి అంటే, ఇవాళ ప్రభుత్వం కుర్చీలో కూర్చొని, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కేవలం వాళ్ళ దోపిడీ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తేందుకు కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉంది. ప్రజలను ఆదరించి బెదిరించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డమైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో బంధించి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంతృత్వ పాలన ఇవాళ కొనసాగిస్తూ ఉంది. మేము అందుకే ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ ఆ 12 ఎకరాల స్థలాన్ని మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి వ్యాపారం చేస్తాం, కమిషన్లు దండుకుంటాం అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకునేది లేదు. ఆ 12 ఎకరాల స్థలం అది ఎంత విలువైనప్పటికీ కూడా అది ప్రజల భూమి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, భవిష్యత్ తరాల భూమి. నేను అదే చెప్తా ఉన్నా, ఆ ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని వెంటనే అక్కడ మీరు పేదవాళ్లకు, మీరు ఇంద్రమ్మ ఇళ్ళన్నా కట్టియండి, లేకపోతే పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నా కట్టియండి, మొత్తానికి మాత్రం అక్కడ ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టకుండా, దోపిడీదారులకు కట్టబెట్టకుండా, దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోకుండా పేదవాళ్లకు ఇల్లు కట్టియాలనేది నెంబర్ 1 డిమాండ్. నెంబర్ 2 డిమాండ్, ఆ గుడిని పునరుద్ధరించాలా. అమ్మవారి గుడి అది, మాకు భక్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో అక్కడ గుడిని మంచిగా పునరుద్ధరించాలా. అమ్మవారికి సరి అయినటువంటి ఒక భక్తి ప్రపత్తులతో పూజలు మళ్ళా నిర్వహించేటువంటి ఒక వెసులుబాటు ప్రజలకు కల్పించాలా. అది ప్రభుత్వ బాధ్యత, పోలీస్ బాధ్యత అని చెప్పని విజ్ఞప్తి చేస్తాం.